తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిన రాహుల్ గాంధీ అనేక హామీలను గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తుందని, ఆ తర్వాత పేదలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలోని నర్సాపూర్లో కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో కులగణన చేస్తుందని హామీ ఇచ్చారు. వివిధ వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తేలితే అప్పుడు అసలైన రాజకీయం మొదలవుతుందని వ్యాఖ్యానించారు. తాము దేశంలోని పేదలందరికీ జాబితాను తయారు చేస్తామని, ప్రతి పేద కుటుంబం నుంచి ఓ మహిళను ఎంచుకొని ఆ మహిళకు ఏడాదికి ₹1,00,000 జమ చేస్తామన్నారు. అంటే నెలకు 8,500 వస్తాయన్నారు. దీంతో పేదల జీవితాలు మారిపోతాయని పేర్కొన్నారు. ఈ పథకంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ జంప్ అవుతుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో ఎంతమందిని కోటీశ్వరులకు పంచారో తాము అధికారంలోకి వస్తే అంతే మొత్తాన్ని పేదలకు పంచుతామని తెలిపారు. రాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయని రాహుల్ గాంధీ అన్నారు. స్వాతంత్ర్యం, రాజ్యాంగం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, బయట పారేస్తామని అంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగానికి ముందు దేశంలో పేదలకు ఎలాంటి హక్కులు లేకుండా ఉండేదన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాలు, దళితుల హక్కులను రాజ్యాంగం రక్షిస్తోందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. రెండు సిద్ధాంతాల మధ్య ప్రస్తుత ఎన్నికలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తుందని, మరెవరిని రాజ్యాంగాన్ని రద్దు చేయనీయదని హామీ ఇచ్చారు. మీకు దక్కిన హక్కు రాజ్యాంగం వల్ల వచ్చిందనని సభకు వచ్చిన వారికి ఉద్దేశించి మాట్లాడారు. విద్య, ఉద్యోగాలు, ఓటు హక్కు అన్ని రాజ్యాంగం ద్వారా వచ్చినవేనని అన్నారు. ప్రభుత్వ రంగ స్థలంలను ప్రధాని మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారన్నారు. రిజర్వేషన్లను తొలగించేందుకు మోడీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కేవలం 2% ఉన్న వాళ్ళ చేతిలో సంపద ఉందన్నారు. ప్రధాని మోదీ దేశంలోని విమానాశ్రయాలను, పోర్ట్లను అదానీపరం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే మేం 50% పైగా పెంచామని చెప్తామన్నారు. తన 10 ఏళ్ల కాలంలో మోడీ 25 మందిని ట్రిలియనర్లుగా తయారు చేశారని రాహుల్ గాంधी విమర్శించారు. हिंदुस्तान में अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। कम से कम 50% पिछड़ा वर्ग है, 15% दलित, 8% आदिवासी, 15% माइनॉरिटी और 5% गरीब जनरल कास्ट के लोग। अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है, मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती। इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ, वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है। हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है। और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी। हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी, क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा। 2-3% लोग हिंदुस्तान को चलाते हैं, सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है। जाति जनगणना से पता लग जाएगा, इसकी सच्चाई सारे हिंदुस्तान को पता लग जाएगी।